హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలీతో అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సు పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించిన కోర్స్ అయితే యాప్లో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ అయితే పొందవచ్చు. ఇంకా యాప్లో టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో అయితే ఉంది. వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు కావచ్చు అండ్ శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా మీకు మన ఛానల్లో ఫ్రీగా కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. మీకు రాబోయేటువంటి గ్రూప్ 4 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే వాటిని ఫాలో కాండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలంటూ ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సిఎస్ సోమేష్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ విషయంలో నెలకొన్నటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయాయని, త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. సో మెయిన్స్ పరీక్షకు 25,000 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సివిల్ సర్వీసెస్ అకాడమీ బుధవారం అయితే ప్రారంభించడం జరిగింది. సో దానిలో భాగంగా మనకి ఇటువంటి ప్రకటన అయితే సిఎస్ సోమేష్ కుమార్ అయితే చేయడం జరిగింది. సేమ్ మనకి ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి మరొక అప్డేట్ కూడా సో ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ జనవరిలో కష్టమనే టైటిల్ తోటి మనకు వెలుగులో కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇప్పటికీ ప్రిలిమ్స్ పికప్ లిస్ట్ ఇవ్వని TSPSC కోర్టు కేసు తేలిన తర్వాతే ఫలితాలు వచ్చే అవకాశం, ప్రిపరేషన్కు టైం ఇవ్వాలంటున్న అభ్యర్థులు మే లేదా జూన్లో మెయిన్స్ ఎగ్జామ్స్కు ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. TSPSC గతంలో ప్రకటించినట్టు వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ నిర్వహించేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మెయిన్స్ ఎప్పుడు పెడతారో అనే ఆందోళనలో అభ్యర్థులు మొదలైందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పటికీ మెయిన్స్ పికప్ లిస్టు రిలీజ్ కాకపోవడంతో ఇంకా ఎంత టైం పడుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. సో రాష్ట్రంలో తొలిసారిగా TSPSC వేసినటువంటి గ్రూప్ 1 పోస్టుల భర్తీలో అనేక అడ్డంకులు కొనసాగుతున్నాయని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఇక్కడ కంటిన్యూషన్ కనుక చూసినట్లయితే TSPSC ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏది సకాలంలో జరగడం లేదు. ఏప్రిల్ 26న 503 పోస్టుల భర్తీకి మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో అప్పట్లో నోటిఫికేషన్లోనే జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ లేదా నవంబర్ అండ్ డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందంటూ TSPSC వెల్లడించింది. కానీ ఆయా తేదీల్లో పరీక్షల నిర్వహణ అనేది జరగలేదు. ఆ తర్వాత అక్టోబర్ 16న మనకు ప్రిలిమ్స్ నిర్వహించాక 2,86,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష తర్వాత నెల రోజులకు ఫైనల్కి కమిషన్ అధికారులు విడుదల చేశారు. అయితే ఇప్పటికీ ఎన్ని ప్రశ్నలకు ఎన్ని అబ్జెక్షన్లు వచ్చాయనేది అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు గ్రూప్ 1 పోస్టుల భర్తీపై కొందరు కోర్టుకు పోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. సో సర్కార్ కౌంటర్ వేయకపోవడంతో విచారణ తాజాగా మరోసారి వాయిదా పడిందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెయిన్స్ ఎప్పుడంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మెయిన్స్ ఇక్కడ వీళ్ళైతే మే లేదా జూన్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకి ఏదైతే ప్రిలిమ్స్ పికప్ లిస్ట్ అనేటువంటి త్వరగా వస్తే మనకు మెయిన్స్ లేదా మే లేదా జూన్లో దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ వెలుగు ఇచ్చారు. ఇక్కడ మనకి ఈనాడులో కనుక చూసినట్లయితే త్వరలోనే సో ఈ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పేసి సిఎస్ సోమేష్ కుమార్ చెప్పినట్లుగా ఇక్కడ మనకు 2 న్యూస్ పేపర్లో గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇరిగేషన్లో 879 పోస్టులు ఉంటాయి. ఇక్కడ మన నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. సో ఇక్కడ దానిలో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసినట్లయితే వర్క్ ఇన్స్పెక్టర్ 532, ఎలక్ట్రీషియన్ 109, ఫిట్టర్ 50, జనరేటర్ ఆపరేటర్లు వచ్చేసి 167, ల్యాబ్ అటెండెంట్ 10 అండ్ వైర్లెస్ ఆపరేటర్లు 11, మొత్తం 879కి సో మనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చేయడం జరిగింది నమస్తే తెలంగాణలో. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి చెందినటువంటి 879 పోస్టులను మంజూరు చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇరిగేషన్ శాఖ పంపినటువంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్రంలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఆయా శాఖల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొత్తగా మరొక 879 పోస్టులకు ప్రభుత్వం ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకు వివిధ న్యూస్ పేపర్లు ఇచ్చారు. సో ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూడవచ్చు.
సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టీఆర్టీ నోటిఫికేషన్ జారీపై ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి ఇక్కడ బీఈడ్ డిఈడ్ అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు ఒక న్యూస్ ఆర్టికల్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే టీఆర్టీ నోటిఫికేషన్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వేరుస్తుందని డిఈడ్ బీఈడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రకాల ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తూ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని, సో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు టీఆర్టీ నోటిఫికేషన్ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. నోటిఫికేషన్స్ రాక బీఈడి డిఈడి అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో టెట్ ముగిసి 7 నెలలు కావస్తున్న ఆర్థిక విద్యాశాఖ టీఎస్పీఎస్సీ దోబుచులాడడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సో ఉపాధ్యాయ బదిలీలు కావచ్చు, పదోన్నతులతో సంబంధం లేకుండా టీఆర్టీకి వెంటనే ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరించినట్లుగా మనకి ఇక్కడ టీఆర్టీ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కేంద్రీయ విద్యాలయాలలో 13,404 కుళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దీనిలో పోస్టుల వివరాలు ఏ విధంగా ఉంటాయి, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు ఈనాడులో ఈరోజు ఒక మంచి ఆర్టికల్ రూపంలో అయితే ఇచ్చారు. సో ఎవరైతే వీటికి అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఒకసారి ఆర్టికల్ని అయితే చూడండి. దీనికి సంబంధించి నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. సో లేదంటే మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని కూడా అక్కడ మీరు చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ విషయాలైతే తెలంగాణలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. సో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి ఇచ్చారు. సో తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో 2021-22లో దాదాపుగా 18,588 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సో బుధవారం రాజ్యసభలో యాప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా సో ఇటువంటి బదులు ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోండి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ప్రారంభిస్తున్నటువంటి ఏదైతే కంటి వెలుగు కార్యక్రమం ఉంది కదా, దానిలో భాగంగా మనకు కాంట్రాక్ట్ బేసిస్ అంటే మంత్లీ వైజ్ శాలరీ బేసిస్లో మనకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,500 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఒక నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. టోటల్గా 1,500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఈరోజు డిస్ట్రిక్ట్ స్పెషల్లో ఆయా జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు 16th వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ డిఈఓ ఆఫీస్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇట్లా మీకు వెబ్సైట్ అయితే ఉంటుంది. www.district తోటి telangana.gov.in వెబ్సైట్ అనేది ఉంటుంది. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కనుక చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అక్కడ ఉంది. లేదంటే మీ డిస్ట్రిక్ట్ సెంటర్స్కి వెళ్ళి ఒకసారి అయితే తెలుసుకోండి. డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,500 పోస్టులు అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ అదర్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. 19,500 రూపీస్ అనేది మీకు బేసిక్ శాలరీ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఎవరికైనా అర్జెంట్ జాబ్ రిక్వైర్మెంట్ కనుక ఉన్నట్లయితే ఒకసారి మీ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే తాండూరు కందిపప్పు భౌగోళిక గుర్తింపు అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో మనకు తాండూరు కందిపప్పుకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే దేశంలోనే పేరుగాంచినటువంటి తాండూరు కందిపప్పుకు భౌగోళిక గుర్తింపు జిఐ లభించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ బుధవారం వెల్లడించిందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ వ్యవసాయ పంటల పరంగా మొదటి జిఐ ట్యాగ్ పొందినటువంటిదిగా ఇది మనకు గుర్తింపు పొందిందనమాట. ఉద్యాన పంటల పరంగా కనుక చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ బనగాంపల్లి మామిడికి సో ఈ గుర్తింపు లభించిందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అడుగుతారు కనుక గుర్తుంచుకోండి. సో ఇక్కడ మేము క్వశ్చన్ అడుగుతున్నాను. సో జిఐ ట్యాగ్స్ అనేది ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు? సో తెలంగాణలో ఈ జిఐ ట్యాగ్ పొందినటువంటి మొట్టమొదటిది ఏంటిది అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. తాండూరు కందిపప్పుకు జిఐ ట్యాగ్ గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ దానిలో 100 గ్రాముల పప్పులో ఉండేటువంటి న్యూట్రిషన్కి సంబంధించి కూడా ఈ పేపర్లో అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కరెంట్ ఆదాలో రాష్ట్రానికి అవార్డు అంటే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. దాంతోపాటుగా మాతా శిశు సంరక్షణలో కూడా రాష్ట్రానికి 2 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే కరెంటును ఆదా చేయడంలో తెలంగాణ స్టేట్కు జాతీయ అవార్డు లభించింది. సో ఈ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డును అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో మనకు బుధవారం ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి 32వ జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా తెలంగాణకు ఈ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే మనకు టీఎస్ రెడ్కో ఉంటుంది కదా, దానికి సంబంధించి మనకు అవార్డు వచ్చినట్లు ఇక్కడ
ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మాతా శిశు సంరక్షణలో కూడా రాష్ట్రానికి 2 అవార్డ్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ నేషనల్ మెటర్నిటీ హెల్త్ వర్క్ షాప్లో సో ఒక అవార్డు వచ్చింది. అదేవిధంగా హై రిస్క్ కేసులను ట్రీట్మెంట్లో మనం బెటర్గా ఉన్నామని చెప్పేసి దానికి కూడా అవార్డు రావడం జరిగింది. సో ఇక్కడ హై రిస్క్ గర్భిణులను గుర్తించి వేగంగా చికిత్సను అందించడంలో మనకు దేశంలో మొదటి స్థానంలో తమిళనాడు ఉండగా 2వ స్థానంలో తెలంగాణ ఉందని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది. మొత్తం మాతా శిశు సంరక్షణ కింద 2 అవార్డ్స్, అదేవిధంగా మనకి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కరెంట్ ఆదాలో రాష్ట్రానికి 1 అవార్డు, మొత్తం 3 జాతీయ అవార్డ్స్ అయితే తెలంగాణకు రావడం జరిగింది. సో వీటికి సంబంధించి అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే స్మోకింగ్ లైఫ్ టైమ్ బ్యాన్ అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. న్యూజిలాండ్ సంచలన నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు న్యూజిలాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దశల వారీగా ధూమపానాన్ని పూర్తి స్థాయిలో నిషేధించేందుకు చర్యలు చేపట్టింది. సో 2008 తర్వాత జన్మించినటువంటి పిల్లలకు సిగరెట్లు అమ్మడాన్ని జీవితకాలం నిషేధిస్తూ కొత్త చట్టాన్ని తెచ్చింది. అంటే 2050 సంవత్సరం లోపు 40 ఏళ్ల వయసు ఉన్న వారికి సిగరెట్లు అమ్మకూడదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే 2050 వరకు న్యూజిలాండ్కు స్మోక్ ఫ్రీ దేశంగా చేయాలని చెప్పేసి అక్కడ చర్యలు చేపట్టినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు అంటాడు డైరెక్ట్గా ఎట్లా అడుగుతారంటే, సో ఇటీవల స్మోకింగ్ లైఫ్ టైం బ్యాన్ చేసినటువంటి ఈ క్రింది దేశం ఏదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. న్యూజిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు డైరెక్ట్ బిట్స్ అడుగుతారు కనుక చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఉక్కు కంటే 100 రెట్లు దృఢం అంటే ఇక్కడ చూడవచ్చు. నానో కార్బన్ ట్యూబ్లు సృష్టించిన బెంగళూరు కంపెనీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా. సో ఇక్కడ చూసినట్లయితే వెంట్రుక కంటే 10 రెట్లు సన్నం, అదేవిధంగా ఉక్కు కంటే 100 రెట్లు దృఢమైనటువంటి వస్తువు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో అలాంటి వస్తువునే మనకు బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక కంపెనీ అయితే మనకి ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో నగరంలోని నానో టెక్నాలజీస్ అనేటువంటి సంస్థ భూమిపై అత్యంత దృఢమైనటువంటి కార్బన్ నానో ట్యూబ్లను సృష్టించినట్లుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది బెంగళూరు సంబంధించినటువంటి సంస్థ. ఇది ఉక్కు కంటే 100 రెట్లు దృఢం, అదేవిధంగా చాలా సన్నగా ఉండేటువంటి, అంటే వెంట్రుక కంటే 10 రెట్లు సన్నగా ఉండేటువంటి సో వస్తువును అయితే సృష్టించడం జరిగింది. అది మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక సిలిండర్ ఆకారంలో అయితే ఉండడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి, బెంగళూరుకు సంబంధించిన సంస్థ అని చెప్పేసి డైరెక్ట్గా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ రెడ్ కోకు జాతీయ పురస్కారం అంటే చూడవచ్చు. మనం ఆల్రెడీ స్టార్టింగ్ చూసాం, ఇక్కడ ఇంతకుముందు 3 అవార్డ్స్ వచ్చాయి కదా, సో అక్కడ చూడడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మాస్క్ చేజారిన ప్రపంచ కుబేర కిరీటం అని చెప్పి చూడవచ్చు. బ్లూంబర్గ్ బిలియనియర్ల జాబితాలో 2వ స్థానానికి జారిన టెస్లా అధిపతి, సో నెంబర్ 1 స్థానానికి ఎగబాకినటువంటి బెర్నాల్డ్ ఆర్నో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు అమెరికన్ విద్యుత్ కార్ల కంపెనీ టెస్లాతో పాటు అదేవిధంగా సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ అధినేత అయినటువంటి ఎలన్ మాస్క్ ప్రపంచ కుబేర్ల కిరీటాన్ని అయితే కోల్పోవడం జరిగింది. అంతకుముందు ఫస్ట్ ప్లేస్లో ఉండేది, కాకపోతే రీసెంట్గా మనకు బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇతను 2వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.